హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ బ్లాగ్స్ అండి. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు చేసుకోబోయే సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అదే అండి, మన ఆలూ పరాటా. ఇది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? చాలామందికి ఇష్టము, ఫేవరెట్. ఈవెన్ చిన్నపిల్లల నుండి పెద్ద పిల్లల వరకు ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి ఆఫ్ కోర్స్ నాకు కూడా చాలా ఇష్టం అండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒకసారి చూసేద్దాం ఎలా చేసుకోవాలో. దానికోసం ముందుగానే ఆలు తీసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను 2 విజిల్స్ వచ్చే వరకు. అండ్ తర్వాత ఇక్కడ పిండి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీనికోసం చపాతీ పిండి తీసుకుంటారు, పూరి పిండి తీసుకుంటారు. రెగ్యులర్గా అయితే మా ఇంట్లో పూరి పిండితోనే చేస్తారు కాబట్టి మీరు ఆల్రెడీ చూపిస్తున్నాను. ఒక గ్లాస్ పూరి పిండి తీసుకొని కొంచెం వాము, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మెత్తగా కలుపుకోవాలండి. డవ్ అనేది మెత్తగా ఉండాలి. గట్టిగా ఉంటే కరెక్ట్గా రాదు అనమాట. పరాటా అనేది కొంచెం ఇచ్చుకపోతుంది. గట్టిగా ఉంటే ఇలా చూపించిన విధంగా చేసుకోవాలి. ఇక్కడ మన 2 విజిల్స్ కూడా వచ్చేసాయండి. మనం మాట్లాడుకునే లోపు పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పీల్ తీసేసుకున్న తర్వాత పూర్తిగా చల్లగా అయ్యాకనే పీల్ తీసుకోవాలండి. వేడి మీద చేస్తే ఏంటి అంటే ఉండల్లా ఉంటుంది, పర్ఫెక్ట్గా రాదు అనమాట. సో ఇలా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత ఉండలు లేకుండా నీట్గా మ్యాష్ చేసుకోవాలండి. వన్ సైడ్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనం రెగ్యులర్గా యాడ్ చేసుకునే పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, శనగపప్పు అండ్ పప్పు ఇవన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక నేను ముందుగానే ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నానండి. కొంతమంది ఆనియన్ యాడ్ చేస్తారు, యాడ్ చేయరు. నేనైతే యాడ్ చేస్తానండి ఇంట్లో. ఇది యాక్చువల్గా మా అత్తయ్య చేశారు. ఇది చాలా బాగా చేస్తారు మా అత్తయ్య. నాకు వస్తుంది బట్ అంత పర్ఫెక్ట్గా రాదు. సో మా అత్తయ్య చేస్తారు ఇంట్లో, అందుకే తనతోనే చూపిస్తున్నాను. సన్నగా చాప్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ దాంట్లోనే ఇంక్లూడ్ ఉంటుంది కాబట్టి సపరేట్గా యాడ్ చేయట్లేదు. తర్వాత మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు వచ్చేసి దాంట్లో యాడ్ చేసుకోవాలండి. ఆలు యాడ్ చేసుకున్న తర్వాత ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే కారం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 to 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసాక ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకుంటున్నానండి నేను ఇక్కడ. లెమన్ వేడి పైన పిండుకోవద్దు, చల్లగానే పిండుకోవాలి. వేడి మీద పిండితే ఏంటి అంటే చేదెక్కుతుంది. చాలామంది తెలిసి చేస్తారు, కొంతమంది తెలియక చేస్తారు, అందుకోసమే చెప్తున్నాను ఇది. అండ్ ఇక్కడ వచ్చేసి పరాటా ప్రిపరేషన్ కోసం మా అత్తయ్య కొంచెం పిండి ఇంత తీసుకొని ఇలా చపాతీలో ఒత్తుకొని కొంచెం బాల్ లాగా చేసుకొని ప్యాక్ చేసేసుకోవాలండి. మొత్తం స్టఫింగ్ అనేది బయటికి రాకుండా. సేమ్ మన పూలలు భక్షాలు అంటారు కదండి, ఆ సేమ్ భక్షాలు ఎలా చేస్తారో ఇది కూడా అలానే చేస్తారు. భక్షాలు ఏంటంటే మైదాతో చేస్తారు, ఇది పూరి పిండితో చేస్తారు. ఈవెన్ భక్షాలు కూడా పూరి పిండితో చేసుకోవచ్చు, చపాతీ పిండితో చేసుకోవచ్చు. ఇలా సేమ్ ప్రాసెస్ అండి ఇది కూడా. ఇది యాక్చువల్గా ఇది భక్షాల పేపర్ పైన చేస్తున్నారు. మార్కెట్లో చాలా ప్లేసెస్లో అవైలబుల్ ఉంటాయి. భక్షాల పేపర్ అంటే ఏ షాప్స్లో అయినా దొరుకుతున్నాయండి మనకి రెగ్యులర్గా. ఇలా చేసేసిన తర్వాత వన్ సైడ్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కాక దాంట్లో ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అంతే అండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా ప్రెస్ చేయాలండి. గట్టిగా ప్రెస్ చేయడం వల్ల ఏంటి అంటే స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, ఇలా స్మూత్గా తీయాలన్నమాట. ఏది కూడా ఫాస్ట్గా చేయొద్దు. ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా నీట్గా చేయాలి. గట్టిగా చేసిన స్పీడ్గా తీసేసినా కూడా ఇది ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. సో స్లోగా చేయాలి. ఇలా బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై తీసేసుకోవాలండి. ప్యాన్ పైన వేసేసుకొని తర్వాత మన పరాటా రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో కదండి. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే వెంటనే ట్రై చేసేయండి. అండ్ అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.